హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండ్ వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోలు చాలా మంది చూస్తున్నారు, చాలా కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్గా. ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇచ్చే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను మీ దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేస్తే టక్కున నా వీడియో మీ దగ్గరకు వస్తుంది. సో నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ కనుక నచ్చితే మాత్రం ఇంపార్టెంట్ అనుకుంటే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలో కనుక వెళ్తే ఒకటి నేను జస్ట్ ఇవాళ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ వన్ న్యూస్ అబౌట్ ది స్టూడెంట్ స్కామ్ అనేది. దాని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఇది ఎంతమందికి తెలుసు ఏంటి నాకు తెలీదు, ఇది నాకు కూడా కొత్తగానే, నేను అనుకోకుండా చదివాను, ఏదో ఆర్టికల్స్ చదువుతూ ఉంటే అక్కడ నేను ఇది కమ్ అక్రాస్ దిస్. బట్ డిస్క్లైమర్ ఏంటంటే జస్ట్ నేను చదివింది మాత్రం నేను షేర్ చేసుకుంటున్నా, జస్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే ఇది అథెంటిసిటీ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. స్టూడెంట్స్కి ఎవరికైనా మోస్ట్ ప్రాబబ్లీ తెలిసేమో, ఒకళ్ళకి ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇంకొక నలుగురికి యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే కన్నా ముందు, స్టూడెంట్ వీసాస్ యాక్చువల్గా సెవీస్ రివోక్ అవుతున్నాయి అని, ఏది మన 50% ఇండియన్ వీసాలు అన్నీ రివోక్ అయిపోతున్నాయి, సెవీస్ టర్మినేట్ చేస్తున్నారని చెప్పి విచ్చలవిడిగా న్యూస్ అయితే బాగా వైరల్ చేస్తున్నారు. చిన్న క్లారిటీ ఇస్తాను దాని మీద. వరల్డ్ వైడ్ టోటల్గా 1.1 మిలియన్ స్టూడెంట్స్ ఉన్నారు అమెరికాలో. దగ్గర మన ఇండియన్స్ వచ్చేసి అరౌండ్ 3,30,000 రఫ్ వేసుకోండి మీరు, 3,30,000 దాకా ఉన్నారు. అది ఎవరో తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే అన్ని రకాల వాళ్ళు కలిపి. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు నేను కొన్ని స్టాటిస్టిక్స్ చదివాను ఇవాళ. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే అరౌండ్ 4,035 సంథింగ్ వీసాస్ సెవీస్ టర్మినేషన్ జరిగినాయి అని చెప్పి ఉంది. దాంట్లో యాక్చువల్గా మన ఇండియన్స్ వచ్చేసి అరౌండ్ ఒక 50%, మొన్నటిదాకేమో 327 అని చెప్పేసి అఫీషియల్ ఫిగర్ అయితే 327 సంథింగ్ వీసాస్ రివోక్ అయినాయి. దాంట్లో 50% మన ఇండియన్స్ ఉన్నారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో అలా చూసుకున్నా కానీ సరే 4,000 పక్కన పెట్టండి, 350 అఫీషియల్ ఫిగరే తీసుకుందాము. 50% అంటే ఎంత అండి? ఒక 150 మంది. 3,30,000 మంది స్టూడెంట్స్లో 150 మంది స్టూడెంట్స్ సెవీస్ టర్మినేట్ అయితే 50% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్ సెవీస్ టర్మినేట్ అయినాయి అని చెప్పేసి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి అది క్లారిటీగా ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలీదు. బట్ ఎవరైనా సరే పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటే, ఇది అందరికీ కాదు, హోల్ వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఇండియన్స్. అంటే మనము మన వీడియోలలో మనల్ని మనం ఫోకస్ చేసుకుంటున్నట్టే అన్ని కంట్రీలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వీడియోల్లో వాళ్ళని ఫోకస్ చేసుకుంటున్నారు. సో ఈ 3,30,000 మందిలో అందరికీ రావాలని ఏం లేదు, కానీ రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మాత్రం బాగా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఎవరైతే లా సూట్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇంకేంటంటే కొంతమంది లాసూట్స్ ఫైల్ చేసిన దాంట్లో ఒక 4-5కి రిలీఫ్ వచ్చింది అని చెప్పి కూడా అంటున్నారు. ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ ఎందుకు వచ్చిందట అంటే, వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ టర్మినేషన్ వచ్చింది. సో వాళ్ళు లాసూట్ ఫైల్ చేశారు. అపరెంట్లీ క్రిమినల్ హిస్టరీ ఏం లేదు కాబట్టి వీళ్ళకి రిలీఫ్ వచ్చింది అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. ఏంటంటే బేసిక్గా ఇంకొకటి కూడా, పార్కింగ్ టికెట్ వల్ల కూడా మనకి వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి దీన్ని బాగా ఇంతకుముందు నేను కూడా ఒక 2-3 వీడియోస్లో చెప్పాను. దీని గురించి నేను డీటెయిల్డ్గా చెప్పాను. నేను పార్కింగ్ టికెట్ వచ్చినంత మాత్రాన మన వీసాలు టర్మినేట్ అవ్వవు, ఎందుకు అవుతాయి అని కూడా చెప్పా. మరి మీరు ఎవరన్నా పాయింట్ మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను. పార్కింగ్ టికెట్ అనేది మనము కట్టకపోతే 14 డేస్ తర్వాత 28 డేస్ ఈలోపు మనకి ఇంటికి లెటర్ వస్తుంది. ఇంటికి లెటర్ వచ్చినా కానీ మనం మిస్ అయితే, ఒకవేళ మనం అడ్రస్లో ఉండకపోతే, కట్టకపోతే అది ఆబ్వియస్లీ కోర్టుకి వెళ్తుందండి. వన్స్ కోర్టుకి వెళ్ళింది అంటే అది మన హ్యాండ్స్లో ఉండదు. మనం కోర్టుకి వెళ్ళేసి ఎందుకు కట్టలేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మనము ఫైన్ అయితే పెరుగుతుంది, ఆబ్వియస్లీ కట్టేసి రావాలి. అది క్రిమినల్ హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే మీకు ఇచ్చిన టైం లిమిట్లో పార్కింగ్ ఫైన్ అనేది పే చేయకపోతే, ఎనీ ఫైన్, పార్కింగ్ ఫైనో, స్పీడింగ్ ఫైనో, ఇంకో ఫైనో ఏదైనా సరే,
మీరు కనుక పే చేయకపోతే అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది కదా. అంటే యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ది లా ఆఫ్ ద ల్యాండ్ అనమాట. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా యాజ్ నో ఎక్స్క్యూజ్. అది ఏంటంటే మనము కావాలని ఇగ్నోర్ చేసామా, యాక్సిడెంటల్గా జరిగిందా, పక్కన పెడితే జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో క్రైమ్ రికార్డు ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఎట్లా చూసుకున్నా సరే అది ఇగ్నోరెన్స్ కిందకే వస్తుంది. మన అడ్రస్ మారినా, మన అడ్రస్ అప్డేట్ చేయకపోవటం మన తప్పే, టైంకి లెటర్ చూసుకోకపోవటం మన తప్పే, సో రోడ్డు మారేటప్పుడు ఇండికేటర్ వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మారడము మన తప్పే, స్పీడింగ్ వయలేషన్ చేయడము మన తప్పే. ఇలాంటి క్రైమ్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా మాత్రం వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి న్యూస్లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రైమ్ రికార్డ్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైమ్లో అయినా మీరు ఉండుంటే పోలీస్ వాళ్ళ దగ్గర మీ ఫింగర్ ప్రింట్స్ ఉండుంటే ఎనీ రీజన్ ఏదన్నా తాగి గొడవ చేయడమో, లేకపోతే పబ్లో గొడవ జరగడమో, లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్, ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కొట్టుకోవడమో, లేకపోతే రోడ్డు మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకోవటమో, అలాగా డేటా గనక వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి అయితే న్యూస్. సో ఇంకా నెక్స్ట్ స్కామ్ ఏంటి నేను విన్నది అంటే, ప్రెసెంట్ సెవీస్ ఫస్ట్ వీసా రివొకేషన్ వచ్చింది. వీసా రివొకేషన్ అయినా స్టిల్ యూ కెన్ కంటిన్యూ టు స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ లీగలీ మెయింటైనింగ్ యువర్ స్టేటస్, F1 ఓపీటీనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ మీ సెవీస్ టర్మినేట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపీటీలో ఉన్నా లేకపోతే స్టూడెంట్ వీసా మీద ఉన్న సెవీస్ రికార్డ్ అనేది టర్మినేట్ అయిపోతే, ఇప్పుడు నేను చదివిన దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలామంది అంటే ఒకళ్ళకొకళ్ళు ఈ విషయము చెప్పుకొని, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఒక యూనివర్సిటీలో చదువుతున్నాము, ఆ యూనివర్సిటీ నుంచి I-20 పోయింది, మనకి సెవీస్ టర్మినేట్ అయింది కాబట్టి ఏం చెప్తున్నారండి అంటే మీరు వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఇంకొక I-20 తీసుకోండి, ఆ I-20 తీసుకొని మళ్ళీ మీరు రీఇన్స్టేట్కి అప్లై చేయండి, మీకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక స్కాము అని చెప్పి నేను చదివాను. నేను 100% క్లారిటీ ఇవ్వలేను, జస్ట్ చదివిన దాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నా. I-20 మీకు ఆల్రెడీ సెవీసే టర్మినేషన్ అయిపోయిన తర్వాత, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు వన్స్ సెవీస్ టర్మినేషన్ అయిపోయిన తర్వాత వేరే కాలేజ్కి వెళ్ళేసి ఫీజు కట్టేసి I-20 తెచ్చుకుంటే మళ్ళీ మీ సెవీస్ రీఇన్స్టేట్ అవుతుందా? అదొకసారి ఆలోచించండి. నాకు తెలిసి అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎందుకు మీకు టర్మినేట్ అయింది అంటే దెర్ ఈస్ ఎ పర్టికులర్ రీజన్ ఫర్ ఇట్. అది మీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో వయలేషన్ అయి ఉండొచ్చు, మీరు కాలేజీకి వెళ్ళకుండా ఉన్న, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ కదా. ఆ రీజన్స్లో ఏదో ఒక రీజన్స్ కింద మీరు ఒక వయలేట్ చేసినప్పుడు మీ సెవీస్ టర్మినేట్ అవుతుంది. అంటే దెన్ యు ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్. అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకొక కాలేజీలో I-20 తెచ్చుకుని మళ్ళీ I-20 తోటి రీఇన్స్టేట్కి మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ మీ సెవీస్ రీఇన్స్టేట్ అవుతుందా? అదొకసారి మీరు తెలుసుకోండి. అవదు అనుకుంటే మాత్రం డబ్బులు కట్టి ఫీజులు కట్టి మీరైతే మనీ వేస్ట్ చేసుకోకండి. దాన్ని క్లారిటీగా ఇమిగ్రేషన్ అటార్నీస్తో చెక్ చేసుకుని అవుతుంది అంటేనే చేయండి. చాలామంది ఈ రూట్లో వెళ్తున్నారు అనేసి నేను చదివాను అనమాట దాంట్లో. అది కూడా రీసెంట్గా ఒక 4-5 డేస్ నుంచి స్టార్ట్ అయిందంట. అందుకని మీరు ఏంటంటే ఏది చేసినా సరే ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చి బోల్డ్ అంతా డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కాలేజీలలో ఫీజు కట్టి మనం ఏదన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ లాయర్లకి బోల్డ్ అంతా పెట్టి వాళ్ళ డ్యూటీకి వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలో అంత ఛార్జ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు పెట్టి తీరా మీరు అంత కేసు ఓడిపోయినా గెలిచినా, ఇది క్లారిటీగా చూసుకోండి. మీరు ఎవరికైనా డబ్బులు కట్టి రీఇన్స్టేట్కో దానికో దీనికో అప్లై చేసే ముందు 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. కరెక్ట్ పాసిబిలిటీ ఉందా, అవుతుందా, మీద ఏదైనా క్రిమినల్ అఫెన్స్ ఉంది అంటే, నిజంగా క్రిమినల్ అఫెన్స్ ఉంది అనుకోండి, అవుతుందో అవదో తెలుసుకోండి. తెలుసుకొని ఇప్పుడు కొంతమందికి యాక్చువల్గా బై మిస్టేక్ వచ్చిందంట, వాళ్ళకి అయిందట. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్ లేదు, వాళ్ళ దాంట్లో బ్యాడ్ హిస్టరీ లేదు, పర్ఫెక్ట్లీ క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి వాళ్ళకి అయింది. సో అలా క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంటే మీరు ఆబ్వియస్లీ మీరు పోరాడొచ్చు. లేదు అంటే ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఆలోచించుకొని, లేదు మాకు డబ్బులు ఉన్నాయి పెట్టుకుంటాము అంటే పెట్టుకోవటం అది వేరే విషయం. కానీ బట్ ఇదొకటి మాత్రం చిన్న క్విక్ రీక్యాప్ నేను తెలుసుకున్నా ఏంటంటే, వేరే ఇన్స్టిట్యూట్ వేరే యూనివర్సిటీ నుంచి I-20 తీసుకొని రీఇన్స్టేట్కి అప్లై చేస్తే అవుతుంది అని చెప్పి న్యూస్ అయితే కొంచెం స్ప్రెడ్ అవుతుందని చదివాను నేను. అది మరి కరెక్టా కాదా మీరైతే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసింది ఏమైనా చదివింది ఎక్కడన్నా న్యూస్ ఆర్టికల్స్లో వస్తే నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.